హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ ట్రైనర్ యనమల రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే విజయ్ గారు. సార్ అయితే ఇప్పుడు జనాల్లో ఒక డౌట్ అయితే ఉండిపోయింది. ఓకే. అది ఏంటంటే ఇప్పుడు భూమి తీసుకున్నా సెకండ్ హ్యాండ్ కాదు, ఫ్లాట్ తీసుకున్నా సెకండ్ హ్యాండ్ కాదు. కానీ జనాల్లో భూమి తీసుకుంటే సెకండ్ హ్యాండ్ అవుతుందా, లేకుంటే ఫ్లాట్ తీసుకుంటే సెకండ్ హ్యాండ్ అవుతుందా, ఈ డౌట్ చాలా మందిలో ఉండిపోయింది. అంటే ఎప్పటికీ ఇది ఇలానే ఉంటుందా ఏంటి దీని గురించి? సో మీరు అడుగుతున్న ప్రధానమైన క్వశ్చన్ ఏదైతే ఉందో క్లారిటీగా, కొత్త ప్లాట్ తీసుకోవడం బెటరా, ఎస్, పాత ఓపెన్ ప్లాట్ తీసుకోవడం బెటర్ అనేది మీ ఇంటెన్షన్, అదేనా? సో ఇప్పుడు ఇది ఉంది సెకండ్ హ్యాండ్ అవుతుంది, ఇది ఉంది సెకండ్ హ్యాండ్ అవుతుంది, ఇది ఉంది సెకండ్ హ్యాండ్ అవుతుంది, అది ఉంది సెకండ్ హ్యాండ్. అంటే ప్రపంచంలో నువ్వు ఏ వస్తువు తీసుకున్నా సెకండ్ హ్యాండ్ అవుతుంది. దాని మీద ఏదైతే మనం పెట్టిన పెట్టుబడి ఉందో అది డిక్రీజ్ అవుతుంది తప్ప ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. ఇంకా ఒక దశ పోతే దానికి ఎక్స్పైరీ డేట్ వస్తుంది. అంటే ఇక కొనుగోలుకు అవకాశం లేని దీని స్థితికి ఈయన స్థితికి చాలా వస్తువులు వెళ్ళిపోతాయి. కానీ మీరు అడుగుతున్నట్టు ఓపెన్ ప్లాట్ ఏదైతే ఉందో అది ఏ రోజు కూడా, భూమి ఏదైతే ఉందో, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఇది ఏ రోజు కూడా సెకండ్ హ్యాండ్ అనేదే ఉండదు. నిత్య నూతనంగా అది ఎప్పటికీ ఫస్ట్ హ్యాండే. ఇంకా ఒక దశలో మీరు అన్నట్టు దాని మీద కట్టిన కన్స్ట్రక్షన్ ఇల్లు ఏదైతే ఉందో, లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏదైతే ఉందో, ఇవైనా సెకండ్ హ్యాండ్ అంటే, కానీ ఓపెన్ ప్లాట్ను సెకండ్ హ్యాండ్ అనడానికి అవకాశం లేదు. అది ఎప్పటికీ నిత్య నూతనం. సో అటువంటి నిత్య నూతనంగా ఉన్న ఓపెన్ ప్లాట్లో కూడా కొత్త ప్లాట్ బెటరా, పాత ప్లాట్ బెటరా? ఇది నా క్వశ్చన్ సార్. ఎగ్జాక్ట్లీ. సో నేనేమంటున్నా, ఎప్పటికీ నిత్య నూతనంగా ఉండే దాంట్లో పాత తీసుకోవాలా కొత్త తీసుకోవాలని అనుకున్నప్పుడు, మనం పైగా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు సాధ్యమైనంత వరకు కూడా కొత్త ప్లాట్ కంటే పాత ప్లాట్కు ఎక్కువగా ఉపయోగం ఉంది. రీసేల్ ప్లాట్ చాలా చాలా ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు ఓ 10 years బ్యాక్ నేను ఓ షాద్నగర్ లాంటి ప్రాంతంలో జస్ట్ 2 lakhsకే 100 గజాల ప్లాట్ తీసుకున్నాను. అప్పుడు ఆ ప్లాట్ కింద ఉన్న ఏదైతే ఎకరా భూమి ఉందో, ఆ ఎకరా భూమి కాస్ట్ ఎంత? జస్ట్ 5 lakhs లేదా 10 lakhs. సో నీకు ప్లాట్ రేటు దేని మీద డిపెండ్ అయి పెంచుతారు? ఎకరా భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద, ఆ భూమి వచ్చిన రేటు మీద డిపెండ్ అయ్యి ప్లాట్కు సంబంధించిన, ఓపెన్ ప్లాట్కి సంబంధించిన రేటు డిసైడ్ చేస్తారు. అప్పుడు 5 లక్షలకు 10 లక్షలకు వచ్చిన ఎకరా మీద అయిన ప్లాట్లలో నాకు 2 లక్షలకే ప్లాట్ వచ్చింది. ఇప్పుడు అక్కడే దాని పక్కనే ఇంకొక కొత్త వెంచర్ వేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎకరా రేటు దాదాపు 1.5 CR ఉంది. 1.5 CR ఉన్నప్పుడు ఆ పర్సన్ 2 లక్షలకే ఒక ప్లాట్ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇవ్వలేడు. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఎకరా 1.5 CR ఉన్నప్పుడు దాంట్లో 20% నుంచి 40% వరకు రకరకాల రూపంలో, అంటే రోడ్ రూపంలోనూ, పార్కు రూపంలోనూ, లేదా పబ్లిక్ సంబంధించిన డిమాండ్ రూపంలోనూ అదంతా తీసేయంగా 60% మాత్రమే మీకు ప్లాట్ చేయాల్సింది వస్తుంది. ఆ ఫ్లాటింగ్లో అవన్నీ తీసేసిన తర్వాత మీకు ప్లాటింగ్ చేస్తే వచ్చే ఏదో ఒక 25 నుంచి 30 ప్లాట్లలో 1.5 2 కోట్లు తీయాలంటే డెఫినెట్గా నీకు 15,000 నుంచి 16,000 17,000 పర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది. అంటే నీకు 100 గజాలకు సంబంధించిన ప్లాట్ తీసుకోవాలనుకుంటే కూడా దాదాపు 15 lakhs అవుతుంది. నేను అప్పుడు తీసుకున్న ఏదైతే 2 లక్షలది ఇప్పుడు 15 lakhsకి పెరుగుతుంది. సో ఇట్లా నేను తీసుకున్నప్పుడు నాకు అవసరం ఉంది, అర్జెంట్ అవసరం ఉంది, నాకు 15 lakhs వస్తేనే ప్లాట్ అమ్ముతానే కాన్సెప్ట్ నాకు ఉండదు. నా అవసరం ఉంది, నేను అప్పుడు తీసుకున్న జస్ట్ 2 lakhsే, ఇప్పుడు 2 లక్షల నుంచి 2 లక్షలకు మించి, అంటే 4 లక్షలు వచ్చినా, 6 లక్షలు వచ్చినా, 8 లక్షలు వచ్చినా, 10 లక్షలు వచ్చినా, ఎంత వచ్చినా నాకు ప్రాఫిట్ అయినా కాదా?
ప్రాపర్టీస్. సో నా అవసరం ఉండి నేను ఇప్పుడున్న రేట్లకు అనుగుణంగా కాకుండా అప్పుడు దానికంటే కొంచెం పెరిగితే చాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లల అవసరాలు పెళ్లిళ్ళ కోసం లేదా చదువుల కోసం ఆ అర్జెన్సీని ఉపయోగించుకొని చాలా మంది అమ్ముకుంటుంటారు. అటువంటి ప్లాటును, అటువంటి రీసేల్ ప్లాటును మనం కొనుక్కుంటే ఎక్కువ లాభం ఉంటుంది. దాంతోపాటు రీసేల్ ప్లాట్కు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ అప్రూవల్స్ ఉన్నాయి. కొత్త దానికైనా అప్రూవల్స్ వస్తుందో రాదో డౌట్. ప్రీ లాంచింగ్లో చేసే మోసాలకు వల్ల ప్రాబ్లం ఉంటుంది. అట్లాగే ఎన్ఏ ల్యాండ్ కన్వర్షన్ అయ్యిందో లేదో కూడా తెలియదు, ఎల్ఆర్ఎస్ కూడా ఉందో లేదో తెలియదు. కానీ ఈ రీసేల్ ప్లాట్ ఏదైతే ఉందో వీటికి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి రిజిస్ట్రేషన్ అయింది. ఓకే. సో ఈ రిజిస్ట్రేషన్ అయిన దాన్ని ఇంకొకరికి బదలాయించడంలో, నేమ్ చేంజ్ చేయడంలో, ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి స్పాట్ రిజిస్ట్రేషను తక్కువ రేటు, స్పాట్ రిజిస్ట్రేషను, ఆల్ అప్రూవల్స్, దానితో పాటు ఆల్రెడీ ఒక వెంచర్, ఒక ప్లాట్లో మెచ్యూరిటీ లెవెల్ రావడానికి, అంటే చుట్టుపక్కల ఇండ్లు కావడానికి ఒక 15 years టైం అనుకుంటే లేదా 10 years టైం అనుకుంటే ఈ పాత సేల్లో ఆ టైం కూడా అయిపోయింది కదా. ఆల్మోస్ట్ వాళ్ళు మెచ్యూరిటీ కావడానికి ఇంకొక 5 years 3 years నీకు రిమైనింగ్ ఉంది, మిగతావన్నీ అయిపోయి ఉంది. కాబట్టి కొత్త సేల్లో నీకు మెచ్యూరిటీ రావడానికి టైం పట్టొచ్చేమో కానీ పాత దాంట్లో టైము పట్టదు. కాబట్టి కొత్త సేల్ కంటే కూడా, కొత్త సేల్లో ఏంటంటే హంగు హార్బాటాలు బాగుంటాయి, చూడడానికి న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. కానీ నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేసింది లుక్ కోసం కాదు. అక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేసింది లుక్ కోసం కాదు, నువ్వు ఖచ్చితంగా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాన్ని ఆర్జించాలనే లక్ష్యంతో పెట్టావు. సో ఇక్కడ నువ్వు ఆ విషయాలన్నీ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా కొత్త ప్లాట్ కంటే కూడా పాత ప్లాట్ తీసుకోవడం వల్ల నీకు చాలా 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 లాభం. చాలా చక్కగా వివరించారు. సో ఎంతైనా పాత ఫ్లాట్ తీసుకుంటే బెటర్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.